ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? నా పోస్ట్ చూసిందంట ఒక అమ్మాయి. ఆమె ఏంటంటే హరాస్మెంట్కి విక్టిమ్. వాట్సాప్లో న్యూడ్ ఫొటోస్ రావడము, అందరికీ షేర్ చేయడము, ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా షేర్ అవుతూ ఉన్నాయి. నాకు డైరెక్ట్గా కాల్ చేసి, బ్రదర్ నాకు ఈ రకంగా మార్ఫింగ్ చేసి హరాస్మెంట్ జరుగుతుంది, సో నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, సో నేను ఒక సూసైడ్ తప్ప నాకు వేరే ఏం కనిపించట్లేదు అని అంటే, తర్వాత నేను కాల్ బ్యాక్ చేస్తే కాల్ ఎవరో లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది మొబైల్. సో ఒక 3-4 days తర్వాత మళ్ళీ మా జనగామ ఏరియాలో ఇన్స్పెక్టర్ కాల్ చేశాడు, మీ మీద కేసు అయింది, ఇట్లా మీ లాస్ట్ కాల్ ఒక అమ్మాయికి చేయడం జరిగింది మీరు, సో ఆ అమ్మాయి చనిపోయింది, సో నా వల్ల అమ్మాయి చనిపోయిందని చెప్పేసి నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాను. అంటే నెక్స్ట్ మినిటే హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ అనే నేమ్తో క్రియేట్ చేసి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా కొన్ని వేల కేసులు, కొన్ని వేల మందికి సర్వీస్ ఇచ్చినాము. He is ethical hacker, cyber security trainer, forensic examiner, AK Group founder and CEO. Finally, National Cyber Security Research Council Hyderabad District Officer. బాగా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయి ఉండొచ్చు కొన్ని కేసులు. ఆ క్రైమ్ వింటేనే మీకు అసలు ఇట్లా కూడా అయిపోయిందా సొసైటీ? 2 అమ్మాయిలు వచ్చి ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ పాస్ట్ రిలేషన్షిప్ ఆ అమ్మాయికి ఉంది, సో అది బ్రేకప్ అయిపోయింది. ఫోన్ మొత్తం ఎరేజ్ చేసింది, కొత్త లైఫ్ స్టార్ట్ చేసి కూడా 1 year అయిపోయింది. బట్ ఈ 1 year తర్వాత మళ్ళీ నా వాట్సాప్కి అవే పిక్స్ అవే వీడియోస్ షేర్ అవుతున్నాయి. సో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సరే అని చెప్పేసి ఈ వాట్సాప్ నెంబర్ తీసేసి ఇంకో నెంబర్ తీసుకున్నా కూడా ఆ నెంబర్కి కూడా వస్తుంది. 2 months నుంచి మనకు ఒక్క బ్రేక్ పాయింట్ కూడా దొరకపోవడం ఏంటి అని చెప్పేసి నేను మాట్లాడాను. 2 months నుంచి కాదు, 3 months నుంచి యాక్చువల్లీ. బట్ అసలు ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు. నెంబర్ మార్చింది, ఫోన్ మార్చింది, జీమెయిల్ మార్చింది, అయినా కూడా మళ్ళీ వస్తుంది. ఎక్కడ అర్థం కావట్లేదు మాకు అసలు అని చెప్పేసి ఫిషింగ్ లింక్స్ లేదా ఆ నెంబర్ పైన ఇన్వెస్టిగేట్ చేయడము, లీక్స్ తీయడము, ఇవన్నీ చేయగా ఏంటంటే ఆ అమ్మాయి ఉన్న ప్లేస్లోనే వస్తుంది. అసలు లిటరల్లీ 2 days మాకేం అర్థం కాలేదు. అమ్మాయి ఫోన్లో నుంచి జరుగుతుందా, అమ్మాయికి తెలిసిన వాడు ఏం జరుగుతుందని చెప్పేసి. సో అమ్మాయితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు ఎమ్మడే ఒక దెబ్బేసింది. తర్వాత కార్ ఎక్కని చెప్పేసి, నువ్వేం చేసావు మొత్తం తెలిసిన. అలా ఏమైందన్న మీ మీద కేసు పడరు? అరవింద్ ఏమైనా చేస్తే స్టేట్ సూగాలి అనుకునేవాడిని, ఒక నేషనల్ మూవ్మెంట్ రావాలి అనుకునేది. కానీ ఇటువంటి దరిద్రపు కేసులో నేను ఉంటాను ఎప్పుడు అనుకోలేను. 3 రాష్ట్రాలలో సీఎం ఆఫీసులలో ఉంది ఈ టాపిక్ మొత్తం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఉమెన్కి ఎక్కడ ఇబ్బంది జరిగినా వాళ్ళు అసలు ఊరుకో. అటువంటి ఆర్గనైజేషన్లు ఉన్న వాళ్ళు పెట్టుకొని వాళ్ళ మీద ఏదో మర్డర్ అటెంప్ట్స్, ఏదో ఫేక్ అటెంప్ట్స్ ఇవన్నీ పెడుతున్నారట. అట్లా అస్సలు ఉండదు. అవసరమైతే నేను వచ్చి మాట్లాడతాను నీ దగ్గరికి. నేను విన్న దాని ప్రకారంగా ఘర్షణ మూవీలో వెంకటేష్ టీం పోతారు కూడా అట్లా పోయిరండి. మా రిలేటివ్ ఎవరైతే ఉన్నారో మాకు చాలా దగ్గరి పర్సన్, అతనికే జరిగింది. మహారాష్ట్రలో అసలైన బంగారం ఇంకా వాల్యూ ఎక్కువ ఉంటుంది, సో 10 kgs వరకు ఉండొచ్చు, అది ఇక్కడికి రండి అన్న అని చెప్పింది. ఒక 10 members టీంతో 2 కార్లలో నేను వెళ్ళిన. బంగారం తీసుకొని డబ్బులు తీసుకోవడానికి ఎప్పుడైతే వస్తున్నారో వాళ్ళు అప్పుడు పట్టుకోవాలి, వీడియో షూట్ చేయాలి. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే